ఈరోజు మీరందరూ ఇక్కడ వైద్యం కోసం వచ్చారు. మన వైద్యులు కూడా మీకు అమోఘంగా వైద్యం చేస్తున్నారు. ఎంతో దూరాభారం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ డాక్టర్ గారితో చూపించుకోవడానికి చెప్పారు. అంత దూరాభారం నుంచి వస్తున్నారంటే మీకు ఇక్కడ వైద్యుల మీద, ఇక్కడ వైద్యం మీద మీకు చాలా నమ్మకం కుదిరిందని నాకు అనిపిస్తుంది. మీ యొక్క నమ్మకమే ఇక్కడ ధైర్యం ఇస్తుంది, డాక్టర్లకి విశ్వాసం కలిగిస్తుంది. వారు ఇంకా మరింత మంచి సేవ చేసేదానికి వారికి ఉత్సాహం వస్తుంది. ఆ రకంగా మీరు ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకుంటున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ మీరు నమస్కారాలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది, ఈ భవనం ఉంది. ఈ భవనానికి పేరు మీకు తెలిసి ఉంటుంది, సుందరయ్య విజ్ఞాన కేంద్రం. ఈ సుందరయ్య గారు అయితే మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ సుందరయ్య గారు అనే ఆయన నెల్లూరు జిల్లాలో అలగానపాడులో పుట్టారు. ఆయనకు 100 ఎకరాలు ఉండేది. ఆయన ఒక తమ్ముడు ఉండేవాడు, తమ్ముడు డాక్టర్. ఈ సుందరయ్య గారు వాళ్ళ గ్రామంలో ఆడపిల్లలు ప్రసవంలోనే వైద్యం లేక చనిపోతుండే వాళ్ళు, బిడ్డలు చనిపోతుండే. ఈ సుందరయ్య గారికి 18 ఏళ్ళు ఉన్నాయి. అప్పటికి ఆయనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు. ఈ తల్లులకి ప్రసవాలు సరిగ్గా జరగటం లేదు, పిల్లలు చనిపోతున్నారని ఆయన ఒక ఆసుపత్రిలో చేరి మంత్రసానితనం నేర్చుకున్నాడు. ఆయన పీటు వేయడానికి ఆయన గ్రామంలో ఏ స్త్రీకి ప్రసవమైన ఆయన పీటు వేసేవాడు. ఆయన మగవాడే. ఆయన ఆడపిల్లలందరూ ఆయన చేతే పీరియడ్ వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ పీరియడ్ వస్తే తల్లి బతుకుద్ది, బిడ్డ బతుకుతారని చెప్పేసి వేయించుకునేవాడు. ఆయన తర్వాత ఏం చేసేదంటే పెద్ద అయిన తర్వాత తమ్ముడిని డాక్టర్ చదివించారు. డాక్టర్ చదివించిన తర్వాత ఈ 100 ఎకరాలు అమ్మేశారు. వీరికి ఒక పెద్ద భవనం ఉండేది నెల్లూరులో. ఆ భవనాన్ని కూడా వారు ఉండటానికి కాకుండా ఆసుపత్రి పెట్టారు. ఈ తమ్ముడిని ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజు ఎక్స్రే రూపాయి కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని చెప్పారు. పేషెంట్ చూస్తే డబ్బులు వసూలు చేయకూడదని చెప్తారు. ఇప్పటికే ఆసుపత్రి ప్రజా వైద్యశాల పేరుతో నెల్లూరులో నడుస్తుంది. 100 మంది డాక్టర్లు ఉన్నారు, 400 మంది నర్సులు ఉన్నారు. ఎప్పటికే 5 రూపాయలే అక్కడ ఫీజు తీసుకునేది. అటువంటి పద్ధతిలో ఆయన చేశారు. ఆయన పేరు మీద ఈ భవనం కట్టారు. మరి అటువంటి ప్రజల కోసం వైద్య సేవలు అందించిన సుందరయ్య గారు, ఆయన వైద్యమే కాదు, మొత్తం ప్రజలకి ఏ కష్టం వచ్చినా, పేదలకు ఏ కష్టం వచ్చినా దానికోసం ఆయన పనిచేశాడు. ఆయన అఖిల భారత స్థాయిలో ఉన్నారు. ఆయన శాసనసభకి సైకిల్ మీద వెళ్ళేవాడు. ఇంత పెద్ద ఆయన ఆ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా ఉన్న సంజీవ్ రెడ్డి, అలాగే బ్రహ్మానంద రెడ్డి, ఇటువంటి వాళ్ళు ఆయన సైకిల్ మీద వస్తుంటే ఆయన అసెంబ్లీ నుంచి వచ్చి ఆయన తీసుకెళ్లేవాళ్ళు లోపలికి. అటువంటి గొప్ప నాయకుడి పేరు మీద పెట్టాం. అందుకని మన డాక్టర్లు అంత గొప్ప వాళ్ళు, ఆయన పేరు కూడా అంత గొప్పది. అందువల్లనే ఇక్కడ ఎంత భవనం ఉన్నా ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఉండొచ్చు, కానీ మన లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ సేవలను అందించుకునే దానికి, పుచ్చుకునే దానికి అవకాశం కల్పించారు. అందుకని మనం ఈ సందర్భంలో డాక్టర్స్కి, మనకు వైద్యం చేస్తున్న డాక్టర్స్ని అభినందించాలి. సుందరయ్య గారు మన కోసం ఆయన చనిపోయి ఎన్నాకాలం అయినా మనకి ఆ రకంగా ఆయన ఉపయోగపడుతున్నందుకు ఆయనకి మనం జోహార్లు అర్పించాలి. మీరందరూ ఈ వైద్యానికి ఎంతమంది వస్తున్నారంటే మన ప్రభుత్వ ఆసుపత్రులు వాటిల్లో కూడా ఉచితంగా చేయాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం సక్రమంగా చేయడం లేదు, డాక్టర్లు పెట్టడం లేదు, మందులు ఇవ్వడం లేదు. మందులు లేకుండా, డాక్టర్లు లేకుండా మన వైద్యానికి ఏం పోతాం? పెద్ద పెద్ద ఆసుపత్రులు పోదామంటే డబ్బులు మనం భరించలేము. ఇంట్లో పొలం పుట్ర అమ్ముకుంటే తప్ప మన వైద్యం, ఆ పొలం పుట్ర అమ్ముకున్న తర్వాత అయినా సచ్చేదే, ఈ జబ్బు వచ్చినా సచ్చేదే కాదని మన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వైద్యం మనకు దొరకటం అనేది మనం సంతోషించాల్సిన విషయం. మీరందరూ ఈరోజు ఇక్కడ వైద్యానికి వచ్చారు. మేము మాట్లాడేదానికన్నా మీ వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రజల కోసం సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ కష్టాలను పట్టించుకునే వాళ్ళని ప్రోత్సహించాలి. మన ప్రజల దగ్గర డబ్బులు, చదువు కోసం డబ్బులు గుంజుతారు, ఆరోగ్యం కోసం డబ్బులు గుంజుతారు. వాస్తవంగా చదువుకి, ఆరోగ్యానికి వ్యాపారం చేయకూడదు. చదువు కూడా వ్యాపారం చేసేసారు, ఇప్పుడు వైద్యాన్ని కూడా వ్యాపారం చేశారు.
మనకి ఎన్ని ప్రాణాంతకం అయితే వాళ్ళకి అంత లాభం వస్తుంటుంది. మనకి ఎన్ని జబ్బులు ఎక్కువ అవుతుంటే వాళ్ళకి అంత లాభం వస్తుంటుంది. మరి అంతకాలం జబ్బు తగ్గకపోతే వాళ్ళకి లాభం వస్తుంటుంది. అటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం, అలాగే స్వేచ్ఛ అని కంప్యూటర్, ఈ కిరణ్ ఇటువంటి వాళ్ళు ఈ వైద్యానికి సంబంధం లేదు, వాళ్ళు కంప్యూటర్ వాళ్ళు. అయినా వాళ్ళు వైద్యానికి ఈరోజు సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అలాగే ఇక్కడ వాలంటీర్లుగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఐటీ కంపెనీల్లో వాళ్ళు మీకు అందరికీ సేవ చేయడానికి వచ్చారు. అలాగే ఫార్మా కాలేజీల్లో పనిచేసే విద్యార్థులు కూడా వచ్చారని చెప్తారు. ఇంతమంది మనకి మేలు చేస్తున్నందుకు వాళ్ళని కూడా ఈ సందర్భంలో మనం అభినందిద్దాం. మన ఆరోగ్యం ఇస్తున్నందుకు రాబోయే కాలంలో కూడా ఈ ఆరోగ్య కేంద్రాన్ని వీటిని మీరు వినియోగించుకోవాలని, నలుగురికి వినియోగపడే చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు. నమస్కారం.